ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఎండికారంతో చేస్తున్నాను. సో చూద్దాం. ముందుగా నేనైతే బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రైకి. అంటే లైట్గా దోరగా వేయించుకుందాము ఎండుమిర్చిని. ఒక 3 కట్టలు గోంగూర తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఓకే, ఈ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఎండుగారం వేస్తే మనకి 1 వీక్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుందండి. అందుకే నేను ఎక్కువ అయితే ఎండుమిరపకాయలతో చేయడానికి ట్రై చేస్తాను. ఏంటన్నా ఏంటిది అది? హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. ఎండుమిరపకాయలు బాగా వేగాయి కదా, తీసేసుకుందాము ప్లేట్లోకి. ఇదే ప్యాన్లో మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాం. మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకున్నాము. ఈ లోపు ఇవి కూడా చల్లారైపోతాయి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మంచిగా మగ్గింది కదా, తీసి చల్లారి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, ముందే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మరియు గోంగూరని మనం రోట్లో రుబ్బుకుందాం. ఎంతైనా రోటి పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకోవడం కంటే ఇలా అప్పటికప్పుడే రోట్లో నూరుకొని తిన్నట్టుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఓపిక ఉంటే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిలని మా బాబు సాల్ట్ వేసేసాడు ముందే. ఓకేనా, నేను వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని దంచుకుందాం. ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఊర్లో అయితే అందరూ ఎక్కువ ఇలానే చేస్తారు, మిక్సీలో ఎవరు వేసుకోరు. ఇప్పుడు అందరూ మిక్సీలో వేసుకుంటున్నారు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది అని. నాకైతే ఇట్లా రోట్లో వేసుకొని చేసుకున్న పచ్చళ్ళు అయితే చాలా ఇష్టం. పచ్చళ్ళు అంటే మస్తు పడి చచ్చిపోతానండి, అట్లా తింటాను నేను. అందుకనే ఈరోజు నేను ఎట్లయినా రోట్లోనే వేసుకొని చేసుకోవాలని చెప్పి చేసుకున్నాను. జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు జీలకర్ర కావాలంటే వేయించుకొని అయినా వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి, బాగుంటుంది టేస్ట్. మనం గోంగూర పచ్చడి తింటున్నప్పుడు ఆ జీలకర్ర అనేది మన పంట కింద పడుతుంది కదా, అప్పుడు ఆ టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. చల్లారి పెట్టుకున్న గోంగూరను వేస్తున్నాను.
గోంగూర ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కాబట్టి మనం ఉడకబెట్టుకున్నప్పుడు మనం ఎక్కువగా దంచుకోకూడదు, లైట్గా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి, ఇట్లా ఉండాలి. మనం మిక్సీలో వేసుకుంటే ఎట్లుంటుందంటే ఏదో మైదాకు పెట్టుకున్నట్టు ఉంటుంది. మైదాకు ఎట్లుంటుంది అట్లా అయిపోతుంది మొత్తం పేస్ట్. ఇలా ఎండుకారంతో చేసుకోండి, 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు కూర చేసుకోకపోయినా వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు తాలింపుకి నేను 2 పావులు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరైతే మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేనైతే 2.5 వేసుకుంటున్నాను. పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మనకి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. మినపప్పు కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా, ఫ్రైకే కదా, తింటుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతుంటాయి. చిటికంత పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్స్ కావాలనుకుంటే మీరు దంచుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, నేనైతే అలా వేయట్లేదు, తాలింపులో వేసుకుంటున్నాను. తాలింపు మనకి మంచిగా రెడ్ కలర్గా రావాలి, ఎందుకంటే తొందరగా పాడవకుండా ఉండాలంటే బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ వేస్తే తొందరగా మనకి బూజు రావడం అలాంటివి అవుతాయి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు 1 వీక్ వరకు ఉంటుంది పచ్చడి. తాలింపు మంచిగా అయింది కదండి, ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను గోంగూర పచ్చడిని. మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో కలిసేలాగా. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని టేస్ట్ చూసి వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఎండికారంతో చేసాం కాబట్టి 1 వీక్ అయినా ఉంటుంది. వేడివేడి అన్నంలో అయినా సరే, చల్ల అన్నంలో అయినా సరే చాలా బాగుంటుంది. ఓకేనా? అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వేసుకొని తిని చూపిస్తాను. వేడి వేడి అన్నంలో నేను గోంగూర పచ్చడి వేసుకున్నాను. చూడండి, నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి, కానీ బద్ధకం చేసుకోవాలి, అబ్బా చాలా టైం వేస్ట్ అవుతుంది అని. మిక్సీ అయితే తొందరగా అయిపోతుంది కదా, ఒక 2 మినిట్స్లో అట్లా చేసుకుంటా. ఇప్పుడు ఓపిక తెచ్చుకొని ఇట్లా రోటి పచ్చళ్ళు చేసుకొని తినాలంటే చాలా టైం కావాలి. పిల్లలు సతాయిస్తూ ఉంటారు, ఇంట్లో అన్ని పనులు పక్కన పెట్టి చేసుకోవాలి, అంతే కదండి. ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని పుల్ల పుల్లగా కారం కారంగా, టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని రోట్లో
ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.